లేబర్ కోడ్స్ రద్దు కోసం కనీస వేతనాలు 26,000 చెల్లించాలని, కార్మిక చట్టాలు పటిష్టంగా అమలు చేయాలని, స్కీమ్ వర్కర్లుగా గుర్తించి కనీస వేతనాలు, రిటైర్మెంట్ బెనిఫిట్స్ కల్పించాలని, రైతాంగానికి గిట్టుబాటు ధర కల్పించాలని, ఉపాధి హామీ కార్మికులకు 200 పని రోజులు కల్పించాలని, రోజువారీ వేతనం 600 రూపాయలు చెల్లించాలని, భవన నిర్మాణ సంక్షేమ బోర్డు కొనసాగించాలని, అసంఘటిత కార్మికులైన ముఠా కార్మికులు, ఆటో కార్మికులు, రిక్షా కార్మికులు, ఆఖరులకి సమగ్ర చట్టం చేయాలనేటువంటి అనేక డిమాండ్ల పరిష్కారం కోసం మే 20వ తేదీన దేశవ్యాప్త సార్వత్రిక సమ్మె చేయాలని కేంద్ర కార్మిక సంఘాలు పిలిపించిన నేపథ్యంలో ప్రస్తుత దేశ పరిస్థితుల్లో మే 20 కాదు, జూలై 9వ తేదీన సార్వత్రిక సమ్మె చేయాలని నిన్న అఖిల భారత స్థాయిలో జరిగిన కేంద్ర కార్మిక సంఘాల ఐక్య వేదిక నిర్ణయం చేసింది. మే 20వ తేదీన అన్ని పట్టణ, మండల, పారిశ్రామిక కేంద్రాల్లో భారీగా కార్మికులు సమీకరించి ప్రదర్శనలు చేయాలని పిలుపుకోవడం జరిగింది. ఈరోజు కేంద్రంలో ఉన్నటువంటి మోదీ ప్రభుత్వం దేశ పరిస్థితులు క్లిష్టంగా ఉన్న లేబర్ కోడ్స్ అమలు కోసం ప్రయత్నం చేస్తూ ఉంది. ఈరోజు అనేక రాష్ట్రాల్లో లేబర్ కోడ్స్ నోటిఫికేషన్ అమలు చేయాలనేటువంటిది ఆ రాష్ట్ర ప్రభుత్వాల మీద ఒత్తిడి చేస్తున్నటువంటి నేపథ్యం. కార్మికుల్ని సంఘాలు పెట్టుకునే హక్కు, సమ్మె చేసేటువంటి హక్కు, బేరసారాలు ఆడేటువంటి హక్కు లేకుండా చేయడం కోసం, కట్టు బానిసలుగా మార్చేదాని కోసం కేంద్రంలో ఉన్నటువంటి ఎన్డీఏ ప్రభుత్వం ఈరోజు లేబర్ కోడ్స్ అమలుకు ప్రయత్నాలు చేస్తూ ఉంది. కార్మిక వర్గం మే 20 సమ్మె కోసం చాలా పెద్ద ఎత్తున ప్రచారం చేశాం. అనేక ప్రయత్నాలు జరిగినాయి. కానీ దేశంలో ఉన్న పరిస్థితులు రీత్యా మే 20వ తేదీన కాకుండా అది జూలై 9వ తేదీన సమ్మె చేయాలని చెప్పి నిర్ణయం చేయడం